హాయ్. హౌస్ కన్స్ట్రక్షన్కి స్టీల్ కొనేటప్పుడు ఈ తీసుకుని ఈ పాయింట్స్ మాత్రం చూసుకోండి. ఒకటి, గ్రేడ్. అది ఏ గ్రేడ్లో ఉంది. అందులో గ్రేడ్స్ వచ్చేసరికి స్టీల్లో FE 250, FE 415, FE 500, FE 550 ఇంకా ఉంటాయి. సో ఇలానే FE 500D, FE 550D కూడా ఉంటుంది. అందులో ఏది బెస్ట్ అని అడిగితే రెసిడెన్షియల్ కోసం 415 రేర్గా యూజ్ చేస్తారు. బట్ బెస్ట్ స్ట్రెంత్ ఏదంటే FE 500 500D. స్టీల్ కొనేటప్పుడు ఈ ISA మార్క్ మాత్రం ఉంటుంది, అది మాత్రం చెక్ చేసుకోండి. సో అది పక్కాగా చెక్ చేసుకోండి. బెస్ట్ ప్రోడక్ట్. సో ఇందులో FE గ్రేడ్ అనేది తగ్గుతున్నది కొద్ది రేపు ప్రైస్ కూడా తగ్గుతుంది, స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. అసలు FE అంటే ఏంటంటే ఫెరమ్ అనేది స్టీల్లో యూజ్ చేసే మెటీరియల్, కెమికల్. సో D అనేది ఏంటంటే డక్టిలిటీ. 215, 450, 500, 500 అనేది డక్టిలిటీ, D అనేది. సో అది ఏంటంటే సాగే గుణం. అది ఎంత స్ట్రెంత్ కెపాసిటీని Nm² లో కెపాసిటీ చేయగలదు అనేది. సో 550 అనేది బెస్ట్ ప్రోడక్ట్ కాబట్టి మీరు అది కొనేటప్పుడు మాత్రం చూసుకోండి. ISA మార్క్ అండ్ అదే ఏ రాడ్ ఎంత MM తీసుకుంటున్నాం ప్రతి దానిపై దాని మార్క్ ఉంటుంది. సో అది మీరు చూసుకోండి. బయట స్టీల్ కొనేటప్పుడు మాత్రం మీరు టన్నేజ్ వెయిట్ తీసుకుంటే బెటర్. కన్స్ట్రక్షన్లో స్టీల్ కొనేటప్పుడు టన్నేజ్ వెయిట్స్ అనేది చూసుకోండి. సో టన్నేజ్ వెయిట్లో బయటకి డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ రాడ్స్ తీసుకునేసరికి ప్రైస్ అనేది పెరుగుతుంది. సో టన్నేజ్లో వచ్చేసరికి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో అలానే బయట తీసుకునేదానికి టన్నేజ్ వెయిట్కి ఏంటి డిఫరెన్స్ అంటే బయట తీసుకునే సింగిల్ రాడ్స్కి మెజర్మెంట్ అనేది తగ్గుతుంది. అంటే ఒక సింగిల్ రాడ్ వచ్చేసరికి 12 మీటర్ వస్తుంది. సో ఆ 12 మీటర్ అనేది కొంచెం బయట తీసుకునేదానికి టన్నేజ్ వెయిట్ తీసుకునేదానికి దానికి ప్రాఫిట్ కనిపిస్తుంది. సో టన్నేజ్ వెయిట్లో ఏంటంటే నీకు వెయిట్ ఎంత ఉంది అంతే పర్ టన్ మీద ఇంత. సపోజ్ ఇప్పుడు 65,000 టన్ ఉందంటే సో దానిపైన వస్తుంది. అదే సింగిల్ రాడ్స్ తీసుకునేసరికి నీకు లెంత్ అనేది తగ్గిపోతుంది. సో లెంత్ తగ్గిపోయేసరికి రాడ్స్ అనేవి ఎక్కువ పడతాయి. సో 2 feet 3 feet అలా తగ్గుతూ ఉంటుంది. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. డూ ఫాలో అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.